అనాదిగా ఈ విశ్వం శూన్యంతో నిండిపోయి ఉంది. ఆ శూన్యంలో ఒకే ఒక శక్తి మాత్రమే ప్రకాశిస్తోంది. అదే శక్తి సృష్టి యొక్క మూలం. నక్షత్రాల మధ్య వెలుగులా సంస్కృత శ్లోకాలతో ఆ విశ్వం నిండిపోతూ సృష్టిగాథ ఆరంభమైంది. అనంతసాగరంపై ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటూ మహావిష్ణువు పరమశాంతిలో నిద్రిస్తూనే ఉన్నాడు. ఆయన హృదయం నుండి వెలువడిన బ్రహ్మ పద్మాసనంపై కూర్చుని సృష్టి యొక్క ప్రతి అణువును నిర్మించసాగాడు. ఆ క్షణం నుండి కాలచక్రం గిరగిరా తిరగడం మొదలైంది. కాలం మారింది, యుగాలు మారాయి. ఆ యుగాలలో పుట్టారు మహావీరులు. అర్జునుడు తన గాంధీవంతో సౌరభూమిని కదిలించాడు. రాముడు తన ధనస్సుతో ధర్మాన్ని కాపాడాడు. కర్ణుడు దానం, వీరత్వం రెండింటికి ప్రతీకయ్యాడు. మరి రావణుడు తన 16 తల్లలతో శక్తికి ప్రతిరూపమయ్యాడు. ఇదే భూలోకాన్ని కాపాడటానికి దివ్యశక్తులు అవతరించాయి. మహావీరుడు హనుమంతుడు సముద్రాల్ని దాటి పర్వతాన్ని మోశాడు. వినాయకుడు జ్ఞానానికి ఆధారంగా వెలిగాడు. నరసింహుడు ఒక గర్జనతో అధర్మాన్ని నాశనం చేశాడు. భయంకర రూపంలో మహాకాళి దుష్టశక్తులను సంహరించింది. ధర్మాధర్మాల మధ్య యుద్ధం ఎప్పుడూ ఆగలేదు. కురుక్షేత్రం నుండి లంకాద్రి వరకు అగ్నిజ్వాలలతో నిండిన యుద్ధభూములు వీరుల రక్తంతో తడిసిపోయాయి. కాని ప్రతి యుద్ధం ఒకే మాటను చెబుతుంది: ధర్మం ఎల్లప్పుడూ గెలుస్తుంది. కాని ఇతిహాసాల గాథలు కేవలం యుద్ధాల గురించి మాత్రమే కావు. అవి భక్తి, త్యాగం, జ్ఞానం, అహింస, ఈ మానవ విలువల ప్రతీకలు. ఋషులు ధ్యానంలో లీనమై విశ్వసత్యాన్ని ఆవిష్కరించారు. గంగా వంటి పవిత్ర నదులు ఆ జ్ఞానాన్ని తరతరాలకు అందించాయి. ఇవన్నీ కలిసి ఒక మహాకావ్యంలా నిలిచాయి. రామాయణం, మహాభారతం, పురాణాలు ఇవి కేవలం కథలు కాదు, మానవ జీవనానికి మార్గదర్శకాలు. ఈ వీరుల శౌర్యం, దేవతల శక్తి, ఋషుల జ్ఞానం ఇవన్నీ కలిసి మన భారతీయ సంస్కృతికి నిత్యకాంతులుగా నిలిచాయి. ఇదే మా యాత్ర. యుగాలుగా వినిపిస్తున్న వీరగాథలను, దేవతల శక్తులను, ఋషుల జ్ఞానాన్ని మీ ముందుకు తెస్తున్నాం. టైమ్లెస్ మిత్స్, పురాణాల శక్తి, శౌర్యం, జ్ఞానం మరోసారి మీ హృదయంలో ప్రతిధ్వనించడానికి.